నిన్న పార్లమెంట్లో కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర ప్రభుత్వము గిరిజనుల రిజర్వేషన్ పెంపుదలపై పంపిన ప్రతిపాదనలు రాలేదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందలేదని పట్టపగలు నట్టబడి పార్లమెంట్లో కేంద్ర మంత్రి విశ్వేశ్వర్ తుడు గారు పచ్చి అబద్ధాలు మాట్లాడడం జరిగింది. వారు భారత పార్లమెంటరీ వ్యవస్థను దారుణంగా అవమానపరచడం జరిగింది. దేవాలయం లాంటి పార్లమెంటును, దైవం లాంటి రాజ్యాంగాన్ని అవమానపరిచారు. వారి మాటలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర గిరిజనుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశాయి. వారి మాటలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అవమానపరిచే విధంగా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే శాసనసభలో బిల్లు పాస్ చేసి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపడం జరిగింది. రాష్ట్రానికి కేంద్రానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను పేరిస్తే బతుకమ్మంత పెద్దగా అవుతుంది. అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి. కానీ అసలు ఆ బిల్లు రాలేదు, ప్రతిపాదనే రాలేదని కేంద్ర మంత్రి గారు మాట్లాడడం ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. అదేమన్నా ప్రభుత్వమా, ఏదైనా ప్రైవేట్ కంపెనీయా? ఇంకో బాధ కలిగే అంశం ఏంటంటే ఆ ప్రశ్న అడిగిన ఆయనకు కూడా కొద్దిగా కూడా సోయలేనేమో అనిపిస్తుంది. అడిగింది ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ గారు అడిగిండ్రు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో గిరిజనుల రిజర్వేషన్ల బిల్లును ఆమోదించినప్పుడు వారు శాసనసభ్యుడు. అంతేకాదు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఆయన. ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ మద్దతు కూడా తెలిపింది. అంటే ఈ బిల్లులో భాగస్వామి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చిందా అని కేంద్ర ప్రభుత్వాన్ని అడగడమే ఒక సిగ్గుచేటు. అసలు నువ్వే కదా భాగస్వామివి, మీరు కూడా అసెంబ్లీలో ఉన్నారు కదా. మీ పార్టీ తరఫున ఆ రోజు జీవన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడి బిల్లుకు ఏకగ్రీవ మద్దతును కూడా ఇచ్చారు. అంటే మీ పార్టీ మీరు స్వయంగా శాసనసభలో ఈ బిల్లుకు మద్దతు తెలిపి ఈ బిల్లు ఆమోదానికి భాగస్వామి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్ లో మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చిందా అని అడగడమే చాలా దిక్కుమాలిన ప్రశ్న, సిగ్గుమాలినటువంటి చర్య. అసలు మీరు ఏమడగాలి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గిరిజనుల మీద ప్రేమ ఉంటే మా రాష్ట్ర ప్రభుత్వం పంపించి ఇన్నేళ్లయింది ఎందుకు అమలు చేయలేదు అని ప్రశ్న అడగాలి. ఎప్పటిలోగా అమలు చేస్తారు అని ప్రశ్న అడగాలి. కేంద్ర ప్రభుత్వాన్ని గల్లా పెట్టి నిలదీయాలి. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న ఎట్లా ఉందంటే ప్రతిపాదన అందిందా అని ఒక అనుమానాస్పదమైనటువంటి ప్రశ్న అడిగినాడు. అదేవరైనా వేరే రాష్ట్రం వాళ్ళు అడిగిందో ఇంకెవరైనా అడిగిందో అన్నా ఒక సోయి ఉంటుంది. కానీ మీరు సోయి తప్పింది. మీరు ఆ బిల్లు పాస్ అయినాడు భాగస్వామి. మీరు ఆ బిల్లును ఏకగ్రీవంగా మద్దతిచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ మీరే బిల్లు వచ్చిందా అనేటువంటి విషయంగా మీరు మాట్లాడడం అనేటువంటిది ఒక పెద్ద జోక్. మీరు అడుగు పెద్ద జోక్ అయితే ఆ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇంత కరెస్పాండెన్స్ జరిగి, ఇన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగి, ఇంత సార్లు స్వయంగా మా ఎంపీలు పార్లమెంట్ లో లేవనెత్తిండ్రు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు 2 సార్లు ప్రధానమంత్రి గారికి స్వయంగా లేఖలిచ్చి దీని యొక్క ఇంపార్టెన్స్ ను ఇది తప్పకుండా చేయాలి, ఇది మా హక్కు, రాజ్యాంగ రక్షణ అని చెప్పి ప్రధానమంత్రి గారికి స్వయంగా వ్రాతపూర్వకంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. గౌరవ మంత్రి గారు సత్యవతి రాథోడ్ గారు 2 సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండ్రు. ఇంత ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగితే మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనే రాలేదని కేంద్ర మంత్రి గారు చెప్పడం ఇంకా పెద్ద జోక్. అసలు ప్రశ్న అడుగు ఒక జోక్ అయితే రాలేదు అని కేంద్ర ప్రభుత్వము కేంద్ర మంత్రి గారు చెప్పడం ఇంకా పెద్ద జోక్. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు వారు కూడా ఈ బిల్లులో భాగస్వామి. ఈ బిల్లు అసెంబ్లీలో పాస్ అయినాడు. స్వయంగా కిషన్ రెడ్డి గారు బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది కిషన్ రెడ్డి గారు. ఇవాళ ఆ కిషన్ రెడ్డి గారే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి. మరి ఆ కేంద్ర ప్రభుత్వమే మాకు బిల్లు రాలేదు అని మాట్లాడితే ఇంతకంటే దిక్కుమాలినటువంటి ప్రభుత్వాలు ఇంకేమైనా ఉంటాయా? ఇంతకంటే సభను పక్కదో పట్టడానికి ఇంకేమైనా అసలు మాటలు ఉంటాయా అని నేను అడుగుతా ఉన్నా. మీరే భాగస్వామి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారే శాసనసభలో ట్రైబల్స్ కు మనం రిజర్వేషన్ పెంచాలనేటువంటి బిల్లుకు భాగస్వామి, ఆయన మద్దతు ఇచ్చినాడు. ఇవాళ ఆయన్నే కేంద్రంలో భాగస్వామి.
ఆ కేంద్ర ప్రభుత్వమే ప్రతిపాదన రాలేదు అని చెప్పడం అనేటువంటిది ఒక విడ్డూరం నిజంగా చెప్పాలంటే. అంటే మొత్తం కూడా ఇదంతా మనం గమనిస్తే ఒక ఫూల్స్ డ్రామా లాగా ఉంది. ఇది ఎందుకంటే ఇలా క్వశ్చన్ అడుగు ఎంత అందంగా ఉంది అంటే ఆ చెప్పుడు అంతకంటే సందంగా ఉన్నది. అవునా కాదా? ఇలా ఎందుకంటే నేను ఆ పేపర్లు అన్ని కూడా మీకు ఇచ్చాను, ఇందులో ఉన్నాయి స్వయంగా. సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీలో అధికారికంగా ఏకగ్రీవంగా పాస్ అయినటువంటి బిల్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపడం జరిగింది. ఎప్పుడు? మే 29, 2017న. ఇది తెలంగాణ గెజిట్. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత గెజిట్ పబ్లికేషన్ జరిగి ఈ గెజిట్ ను మే 29, 2017 నాడు రాష్ట్ర శాసనసభ అప్పటి కార్యదర్శి సదారాం గారు అప్పటి శాసనసభ కార్యదర్శి సదారాం గారు మే 29, 2017 నాడు శాసనసభ నుంచి ఇది కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపినటువంటి ఉత్తరం. మరి ఇంత స్పష్టంగా ఇది రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయింది. అంతేకాకుండా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎకనాలెడ్జ్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. దాని మీద హోంమంత్రిత్వ శాఖ గిరిజన మంత్రిత్వ శాఖను వివరణ కోరితే గిరిజన మంత్రిత్వ శాఖ అప్పటి జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ దిలీప్ కుమార్ కూడా దిలీప్ కుమార్ గారు ఇది కరెక్టే, తెలంగాణ రాష్ట్రంలో కనీసం 9.08 కంటే రిజర్వేషన్ తగ్గకుండా తెలంగాణ రాష్ట్ర గిరిజనులకు రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కేంద్ర హోంశాఖకు రాసిన ఉత్తరం ఇది. ఇంత స్పష్టంగా ఉంది. ఇక మన రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పొందే, మన బిల్లు పంపందే కేంద్ర గిరిజన శాఖ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు రాస్తుందా? ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇంత స్పష్టంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి. 3 ఉత్తరాలు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఒకటి అమిత్ షా గారు రాశారు, రెండవది అర్జున్ ముండా గారు రాశారు, మూడవది అజయ్ కుమార్ మిశ్రా, కేంద్ర గిరిజన సంక్షేమ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అంటే 3 సార్లు 3 కేంద్ర మంత్రులు మనం పంపిన బిల్లు మీద మన రాష్ట్ర ప్రభుత్వానికి మీ బిల్లు మా పరిశీలనలో ఉందని ఒకసారి, కోర్టులో కేసు ఉందని ఇంకోసారి, వాళ్ళు రకరకాలుగా ఉత్తర ప్రత్యుత్తరాలు చేసింది. ఇదంతా ఒకవైపు ఉంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనే రాలేదని కేంద్ర మంత్రి మాట్లాడడం ఇంతకంటే విడ్డూరమైనటువంటిది, ఇంతకంటే దుర్మార్గంగా, అంటే పగలు పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడడం. అంటే నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పచ్చి అబద్ధాలు ఆడిన ప్రభుత్వం ఇంకోటి ఏదైనా చరిత్రలో ఉందని అయితే నేను అనుకోవడం లేదు. అంటే అబద్ధాల పునాదుల మీదనే ఇలా బీజేపీ ప్రభుత్వం బతుకుతా ఉంది. అందుకే అది భారతీయ జనతా పార్టీ కాదు, అది భారతీయ జూటా పార్టీ అని చెప్పి ఇలా అందరూ కూడా పిలుస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీలో అవే వాట్సాప్లో అన్ని ఫేక్ న్యూస్లు, అబద్ధాలు ప్రచారం చేయడం. సరే వాట్సాప్ లోనే ఫేక్ చెప్తుందేమో అనుకుంటే ఇప్పుడు పార్లమెంట్ లో కూడా ఫేక్ న్యూసే చెప్తుంది. పార్లమెంట్ సాక్షిగా కూడా పచ్చి అబద్ధాలు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వానికి గిరిజనులంటే గిట్టదు, దళితులంటే పట్టదు, మైనార్టీల గురించి అయితే చెప్పనక్కర్లేదు. అసలు ఏ విషయం వీళ్ళు ఏదడిగినా నో డాటా అవైలబుల్ అని చెప్పడం బీజేపీకి ఒక అలవాటుగా మారింది. ఈ కరోనా వల్ల దేశంలో ఎంతమంది చనిపోయిండ్రు అంటే నో డాటా అవైలబుల్. ఈ దేశంలో ఎన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయంటే నో డాటా అవైలబుల్. ఈ దేశంలో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయిందంటే నో డాటా అవైలబుల్. చివరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందినాయంటే కూడా నో డాటా అవైలబుల్. ఇది నో డాటా అవైలబుల్ గవర్నమెంట్ అయిపోయింది. అంటే ప్రభుత్వం నడుపుతున్నారా లేదా అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతున్నారా? మీరు అబద్ధాలు మానండి. ఇప్పటికైనా ప్రజల నిజమైన అభ్యుదయం కోసం పనిచేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.